చేస్తున్నాం. ఆయన పూజ చేసి సహాయం చేస్తే అది చేతితో తెలియదు అంత గొప్ప మహాత్ముడు జనాలు. ఇప్పుడే నాకు ర్యాలీలో చెప్తున్నారు, అసలు పర్సనల్ టైం లేకుండా పోతుంది, నా బిజినెస్ కూడా తగ్గించుకుని సేవ చేసే ఎక్కువ అవుతుందని ఆయన తెనాలి మానవతకి రిజర్వ్ చైర్మన్గా ఉన్నారు. సో ఆయనకి మానవత తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టినా ఒక ఐడియాని మేము అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాలీ చేయాలని అనుకున్నప్పుడు ఇది ర్యాలీ అంటే ఈజీ అవుతుంది చాలా వాళ్ళు. సో స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలన్నప్పుడు శివకుమార్ గారు అడిగితే తప్పుడు ఇన్వాల్వ్మెంట్ చాలా మంచి కార్యక్రమం, ఇది పిల్లలు అవసరం అని ఆయన పర్మిషన్. అందుకని ఆయన కూడా అందరితో తెలియజేస్తాను. మనకి కమిటీగా నేను చైర్మన్ ఉన్నాను, ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఈ పేరు వాసు గారు. ఇలా మేము మ్యాన్ మీట్స్ అంటాం. మాకు ఏ సమస్య వచ్చినా ఏది కావాలన్నా ఆయన అడిగితే చాలు, ఏది పరిచయం చేయాలన్నా. వైస్ ప్రెసిడెంట్ అనేమో ఓంకార్ ప్రసాద్ గారు, లాస్ట్ ఇయర్ ఆయన ప్రెసిడెంట్. కానీ మాకేంటంటే సుబ్రహ్మణ్యం గారి దాంట్లో ఈ ఎవ్రీ కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రోటోకాల్స్ ప్రకారం పేరు డిసిగ్నేషన్సే మార్చుకుంటాం అంతే. అలాగే సెక్రటరీగా వెంకట్ మీరు బాగా పరిచయం, కార్యక్రమం మొత్తం జాయింట్ సెక్రటరీగా మన సౌమ్యశాస్త్రి గారు, అంటే మీకు ఆయన పర్మిషన్ ఇస్తే ఇంకొక యాడ్ చేస్తే మన రోహిణి మేడం గారి హస్బెండ్, అలా ఎక్కువ వచ్చారు మన సాంస్కృతిక రోహిణి మేడం గారి హస్బెండ్ ఆయన. అలాగే ఈ కమిటీకి బాగా చేసే పెద్దలు మొగా సత్యనారాయణ గారు ఆయన, అలాగే చిట్నేని సాంస్రా గారు, శాంతి శుమా, మల్లికార్జున గారు, రామ్ విజయరావు గారు, తర్వాత ఆల్పాటి వెంకటరాయణ గారు. అసలు ఫోన్ కాల్ ఆయనకి ఇలాంటి పెద్దలు ఎంతో మంది, అలాగే వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు, అయినా మల్లేశ్వర గారు, వీళ్ళందరూ కూడా మా మానవత తోడుండి, వీళ్ళందరూ మన మేయర్స్ కమిటీ మెంబర్స్ మానవత తోడుండి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. ఏ కార్యక్రమం చేసినా ఆత్మీయంగా చేయాలని మంచి ఉద్దేశం ఉంటాం. మానవత ప్రత్యేకత ఏదో మొక్కుబడిగా ఈ కార్యక్రమం చేయకూడదు, ఏ కార్యక్రమం చేసినా మొక్కుబడిగా చేయొద్దు, దాంట్లో వాల్యూ ఉంటేనే చేద్దామనే విలువతో ఈ కార్యక్రమం చేస్తాం. ఈ సందర్భంగా ఇక్కడ కూర్చున్న ప్రతి మానవత అందరూ కూడా పేరు పేరున కృపాచార్య గారు కూడా చాలా అందరూ గౌరవించే ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తే కూర్చున్న ప్రతి మెంబర్ కూడా పేరు పేరున రాజ్ కుమార్ గారు, ఆమె కూడా మహిళా మెంబర్ ఉన్నారు. లక్ష్మీ మేడం, కాలేజీ లక్ష్మీ మేడం కూడా మానవతా నడుస్తూ ఉంటారు అనమాట. శోభారాణి గారు ఇంకా పెద్ద ఉన్నారు, ఆమె కూడా మెంబర్గా ఉన్నారు అనమాట. వీళ్ళందరికీ కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పేరు పేరు మర్చిపోయిన ఎవరైనా అనుకోవద్దు, పేరు ధన్యవాదాలు చేస్తాను. అలాగే పావులు శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి తెనాలి శాఖ ఆయన గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. మా అందరి తరఫున, మానవత తరఫున ఇక్కడ కూర్చున్న ప్రతి విద్యార్థికి కూడా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు ర్యాలీ సక్సెస్ఫుల్గా జరగడానికి 2 కారణాలు. ఒకటి మన ఆత్మీయ ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారి పార్టిసిపేషన్, 2 మీరు చాలా డిసిప్లిన్గా ర్యాలీలో పార్టిసిపేట్ చేయటం. మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను అడిగారు, మా పిల్లలు పెళ్లి కూర్చోబెట్టాలంటే కూర్చుంటారు సార్, కింద పిల్లలు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అందులో వీళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, ఏం ప్రాబ్లం లేదు, ఒక మాట కూర్చుంటారు, ఇబ్బంది లేదు. దానికి కూడా నా విలువను కూడా, క్యాంపస్ విలువను కూడా మీరు కాపాడినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మానవత కమిటీ తరఫున మన ఎంఆర్ఓ గారికి చిన్న ఒకే ఒకటి ప్రజెంట్ చేయాలని అనుకుంటాం. కూర్చోండి.
जयते